హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో లొకేషన్ చూస్తున్నారు కదా, సో లొకేషన్ అయితే చూసి అర్థమైంది అనుకుంటా. సో ఈరోజు వచ్చేసిన మన షెడ్ వచ్చేసి మన బర్కత్పుర. సో వన్ ఆఫ్ మోస్ట్ యూనిక్ షెడ్ ఇన్ హైదరాబాద్. సో ఎవ్రీ ఇయర్ అయితే వీళ్ళు చాలా అంటే చాలా యూనిక్ షెడ్ వేస్తారు. సో లొకేషన్ చూడవచ్చు మనం. సో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది కదా, సో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఇక్కడ చూస్తున్నారు కదా, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్. అమ్మో, లైన్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఉంది. సో చూస్తున్నారు కదా షెడ్ అయితే మన ఫ్రంట్ కనిపిస్తుంది కదా. సో మనం ఇంకొంచెం ముందుకెళ్ళి డీటెయిల్గా అయితే చూపిస్తాను మీకు. లైన్ అయితే మస్తు పెద్ద ఉంది. సో చూస్తున్నారు కదా, లైన్ని మేనేజ్ చేయడానికి అయితే కొంతమంది మనుషులను అయితే పెట్టినారు. సో వాళ్ళకి ఆరెంజ్ కలర్ ఐడి కార్డ్స్ అవుతున్నాయి. సో మనం చూడవచ్చు షెడ్ అయితే. సో కాచిగూడ స్టేషన్ పోతుంటే కమాన్ కనిపిస్తుంది కదా, సో కమాన్. సో ఈ కమాన్ లోపల నుంచి పోతే మనకి రైల్వే స్టేషన్ వస్తుంది. సో అట్లనే మనకి ఇక్కడ చూస్తే మనకి షెడ్ అవుతుంది. సో షెడ్ చూస్తున్నారు కదా, పైన శివుడిని చూస్తున్నారు కదా. సో శివుడు చూడవచ్చు మనం. సో అట్లనే మనం ఈ మాత అసలు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు, సో షెడ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే మనం కవర్ చేద్దాం. సో చూస్తున్నారు కదా మెంబర్స్ అయితే. సో మనం అయితే కొంచెం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సో అన్న కొంచెం పక్కకు వస్తే మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో చెప్పండి అన్న, మీ నేమ్ చెప్పండి. నయన్ సాయి కుమార్ నా పేరు, సత్యనగర్ నివాసిని. సో ఎన్ని సంవత్సరాల నుంచి మాత ఐడిల్ని అయితే ఇక్కడ పెడుతున్నారు? 20 ఇయర్సా? అంటే మా సీనియర్స్ పెడుతుండే, వాళ్ళ నుంచి మేము తీసుకొని 3 years అయిపోయింది. సో వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి మీరు ఇట్లా స్టార్ట్అప్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ మీరు అయితే కొత్త కాన్సెప్ట్ తోటి షెడ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో మీకు అట్లాంటి ఐడియాస్ ఎట్లా వస్తాయి? మా సీనియర్స్ మా ఐడియాస్ అంటే మన బస్సులు అందరు కళాకారులే. ఓకే, వాళ్ళకి వస్తాయి. ఇంకోటి మా రవాణా ఉన్నాడు, మా యూత్ ఉంది, అందరు కళాకారులే కాబట్టి కళా ఒక సజెషన్ ఉంటుంది అందరు. ఓకే, సో మీ కాలనీ మెంబర్స్కి అయితే ప్రతి ఒక్కరికి ఇట్లాంటి ఐడి కార్డ్స్ అయితే ఇచ్చినారా? సో ఐడి కార్డ్ మీద చూస్తున్నారు కదా నేమ్ అయితే. సో చూడవచ్చు మనకి సత్యనగర్ కమిటీ, హ్యాపీ దుర్గా పూజ, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా శ్రీ దుర్గా. సో మొత్తం చూస్తున్నారు కదా. సో చెప్పండి అన్న, సో మనం వెనకాల బ్యాక్ డ్రాప్ లో థీమ్ చూస్తున్నాం కదా, సో ఈ థీమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్న మనకు ఒకసారి? సో ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు ఈసారి మనకి? ఈసారి కాన్సెప్ట్ ఏంటంటే స్కేరీ హౌస్ ఉంది. ఓకే, లాస్ట్ టైం కూడా స్కేరీ హౌస్ చేసినాం, కాకపోతే దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లాస్ట్ టైం అవుట్లుక్ వచ్చేసి శివుంది ఉండే, ఈసారి వచ్చేసి మనకి అర్ధనారీశ్వరుంది ఐడిల్ పెట్టినాము. ఓకే, సో కొంచెం లోపల కూడా కొన్ని టన్నల్స్ కానీ, ర్యాంప్స్ కానీ, రూపేస్ కానీ కొన్ని పెట్టినాము. లాస్ట్ టైం కొన్ని మైనస్ ఉండే, ఈసారి కొన్ని ప్లస్ చేసినాం అనమాట. లాస్ట్ టైం కన్నా హైట్లో కానీ, విడ్త్లో కానీ, డీప్లో కానీ కొంచెం ఎక్కువ, కొంచెం పెద్ద సెటప్ ఇది. ఓకే, సో అన్న ఇది ఈసారి మనది ఫీట్ ఎంత హైట్ అన్న ఇది మనకి సెటప్ వచ్చేసి? ఇది కుంటా చెట్టు 30 feet దాకా ఉంటుంది హైట్. ఓకే, 30 feet, 30 దాకా ఉంటుంది. 30 to 35 feet అంటే చాలా ఎక్కువ. సో మనకి ఈ షెడ్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి గల్లీ మొత్తం కవర్ అయిపోయింది. సో చూడొచ్చు మనం. సో చూస్తున్నారు కదా, రోడ్ ఎంత ఉందో అంత పెద్దగా అయితే మనకి షెడ్ మొత్తం కవర్ అయిపోయింది. సో అట్లనే మనకి శివుడిని చూస్తున్నారు కదా. సో శివుడు వచ్చేసి మనకి ఏంటన్నా శివుని పేరు? అర్ధనారీశ్వర్. సో చూస్తున్నారు కదా, శివుని ఫేస్ సగం వేరే కలర్ ఉంది, ఇటు అయితే వేరే కలర్ ఉంది. సో మనం ఇక్కడ లైన్ చూడవచ్చు, చాలా పెద్ద లైన్ ఉంది. అట్లనే స్టెప్స్ చూస్తున్నారు కదా. సో స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో మన కన్న అయితే తీసుకెళ్తున్నాడు. సో మనం లోపలికి వెళ్ళి డీటెయిల్గా అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా. సో చూడవచ్చు మనకి షెడ్ లోపల అయితే మొత్తం మనకి లైట్స్. నేను ఒకసారి ఫ్లాష్ ఆన్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నాను కదా మనకి టనల్ అయితే. సో అట్లనే లైట్స్ కూడా చూడొచ్చు మనం. సో కనిపిస్తుంది అనుకుంటున్నా. సో చూడొచ్చు.
స్టెప్స్ చూస్తున్నారు కదా. సో అట్లానే పైకి వచ్చేసినాం. సో పైన చూడవచ్చు మనం. సో కార్డ్బోర్డ్ ఫినిషింగ్ అయితే వచ్చింది మనకి. సో మొత్తం మనకి కార్డ్బోర్డ్ ఫినిషింగ్ చూస్తున్నారు కదా. సో అట్లనే కింద కూడా చూడవచ్చు మనం. మొత్తం కార్డ్బోర్డ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. సో ఎవరు కింద పడకుండా అయితే మనకి సేఫ్టీ కోసం అయితే ఇవి పెట్టినారు. సో కనిపిస్తుంది కదా. సో అట్లనే మనకి డీటెయిల్గా అన్న శివుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో శివుడిని అయితే చూస్తున్నారు కదా. సో అట్లనే శివుడిని నెక్లెస్ చూస్తున్నారు కదా. మొత్తం ఆర్కిటెక్చర్ కూడా చూడవచ్చు మీరు శివుడిని. సో అట్లనే లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో చూడొచ్చు మనం థీమ్ అయితే దయ్యం. అరే ఇప్పుడానికి వచ్చేసినావు మొత్తం దయ్యాన్ని చూడొచ్చు మనం. సో టనల్ అయితే చూస్తున్నారు కదా. మొత్తం కర్వ్ అవుతుంది మనకి టనల్. సో కర్వ్ ఉంది టనల్ అయితే. సో సౌండ్ ఎఫెక్ట్ ని కూడా చూడొచ్చు మీరు. స్క్వేర్ వేవ్ సౌండ్ ఎఫెక్ట్. కింద అయితే చూసి జాగ్రత్తగా పోవాలి మనం. చాలా కలుస్తున్నాయి టనల్ అయితే. బిట్టో పోనీ బిట్టో, అరే బిట్టో పోనీరా. సౌండ్ ఎఫెక్ట్ వినండి. సో టనల్ చూడవచ్చు మనకు చాలా చిన్నగా ఉంది. ఏం కాదు అన్నాడు. ముఖం కొడుతుంది ఇంకొక దయ్యం. సో చూడవచ్చు మనం. అయిపోయిందా చూసిరా? తీయరా? సో మళ్ళీ మనకి స్టేర్స్ అయితే వచ్చినాయి. సో వంపులు స్టేర్స్ వాయము. సో అట్లనే మనం చూస్తున్నారు కదా. మనకి ల్యాడర్ అయితే వచ్చింది. సో ల్యాడర్ చూస్తున్నారు కదా. సో ల్యాడర్ చూస్తున్నారు కదా. మన ల్యాడర్ అయితే ఊగుతుంది చాలా. ఫైనలీ వచ్చేసినాం మనం దుర్గామాత దగ్గరికి అయితే. సో చూడవచ్చు. సో చూస్తున్నారు కదా దుర్గామాతను అయితే. ఫేస్ స్ట్రక్చర్ చూడవచ్చు మనం మాతది. సో ఐస్ చూస్తున్నారు కదా మనకి 3D ఐస్. సో ఉమెన్ బీయింగ్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఐస్ అయితే. సో ఐ ల్యాషెస్ చూడవచ్చు మనకు. అట్లనే ముక్కు పుడక. కిరీటం కూడా చూస్తున్నారు కదా. కిరీటం అట్లనే హ్యాండ్స్కి బ్యాంగిల్స్, మళ్ళీ నెక్లెసెస్, జ్యువెలరీ ఆర్ట్ వర్క్ చూస్తున్నారు కదా మొత్తం. సో మనకు అట్లనే మనకి మొత్తం అమ్మవారికి అయితే మొత్తం వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా చూడవచ్చు. సో చూస్తున్నారు కదా. సో మనకి సింహము, పులి, సో హెయిర్స్ కూడా చూడవచ్చు మీరు. సో చూస్తున్నాం కదా హెయిర్స్ అయితే.
మనం నాయనన్నకి కొన్ని డీటెయిల్స్ అడిగి కనుక్కుందాం. సో ఫైనలీ మనం షెడ్ లోపలికి అయితే వచ్చేసినాం. సో అన్న వాళ్ళని అయితే చూస్తున్నారు కదా. సో అన్న వాళ్ళకైతే మనం మాతా డీటెయిల్స్ కనుక్కుందాం, అట్లనే షెడ్ కనుక్కుందాం. సో ఎవ్రీథింగ్ అయితే కనుక్కుందాం. సో హాయ్ అన్న, అందరికీ నమస్తే. సో మీ పేరు చెప్తారా అన్న? సో చెప్పండి అన్న, మనకి మాత అయితే మనకి ఎన్ని ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నారు? మేమైతే గత 18 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది, మళ్ళీ మన రీసెంట్గా స్టార్ట్ చేసినాం. సో 18 ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నారు అన్నమాట ఈ దుర్గామాతను అయితే. సో ఎవ్రీ ఇయర్ ఈ కొత్త కాన్సెప్ట్ని తీసుకొద్దాం అనే ప్లాన్ అంతే ఎవరిదన్న అసలు? అందరం కలిసి ఆలోచించి సెట్ చేస్తున్నాం. సో మీ కాలనీ మెంబర్స్ అందరు కలిసేసి సో కొత్తగా థింక్ చేసేసి అయితే పెడుతుంటారు అనమాట. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనకి కాన్సెప్ట్ ఏమైనా చేంజ్ అయిందా? చాలా మటుకు చేంజ్ అయింది. సో ఏమైనా చేంజెస్ చెప్తారా అన్న మనకి? చెప్తున్నాను, చెప్పండి అన్న, అంటే ఏమిటి? ఇంతకుముందు అయితే గుహల్లాగా ఉండే, ఇప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్ పెట్టినాము. ఒకసారి శివుడు తపస్సు చేస్తున్నాడు మూర్తి ఓకే ఫ్రంట్ సైడ్ లో, ఇప్పుడు మాత్రం అర్ధనారీశ్వరుని కాన్సెప్ట్ పెట్టినాము. సో షెడ్ హైట్ కూడా ఇంక్రీజ్ అయింది, అట్లనే మనకి వెడల్పు కూడా ఇంక్రీజ్ అయింది కదా? ఇంక్రీజ్ అయింది, రౌండ్స్ కూడా ఎక్కువ అయింది. అవునా? మనకి ఈ మాత గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్న? అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు, ఎన్ని ఫీట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో నేను మాతనైతే చూపిస్తాను. సో మాత ఫేస్ చూస్తున్నారు కదా. సో ఫేస్ చూడవచ్చు మనం. సో అట్లనే బ్యాంగిల్స్ చూడవచ్చు. సో మనకు అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అన్న మనకి మాత గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎన్ని ఫీట్స్ దుర్గామాత అయితే? 9 ఫీట్స్. మనకి ఎక్కడి నుంచి తెచ్చినారన్న మాత? ఇది సుందర్ కళాకార్ మనకి దూల్పేట్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దూల్పేట్ నుంచి అయితే మనకి మాత తీసుకొని వచ్చినారు సుందర్ కళాకార్. సో టెక్స్చర్ వర్క్ చూస్తున్నారు కదా. సో చూడవచ్చు. సో మనకు ఈ షెడ్ మొత్తం తయారు చేయడానికి ఎన్ని డేస్ టైం పట్టిందన్న మనకి? 10 డేస్. మొత్తం మనకి 10 డేస్ కష్టం అనమాట మనకైతే. సో చూస్తున్నారు కదా. సో క్రౌడ్ మనకి కంట్రోల్ అవుతుందా అన్న మనకి? అయితే కష్టపడతాం మేము. సో మార్నింగ్ ఇంకా నిద్ర లేకుండా మీకు మొత్తం అయితే కష్టపడుతున్నారు. సో చెప్తారా మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే మనకు వస్తున్నారు ప్రజలు? క్రౌడ్ వచ్చేసి 4 o'clock వరకు వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4 వరకు మేము పెడితే వస్తుంది, కానీ కొన్ని పోలీస్ రిస్ట్రిక్షన్స్ గురించి కొంచెం వెనక ముందుకు అవుతున్నాం. మిడ్ నైట్ 1 వరకు, మార్నింగ్ వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది. లేకపోతే మార్నింగ్ 3-4 వరకు క్రౌడ్ ఉంటుంది మా దగ్గర. సో మార్నింగ్ 4 o'clock వరకు అయితే మనకి క్రౌడ్ వస్తూనే ఉంది. సో యూనిక్ కాన్సెప్ట్ కాబట్టి ప్రజలు కూడా మనకు చూడడానికి అయితే దూరం నుంచి అయితే వస్తున్నారు. సో ఈ మాత అయితే మనకి ఇప్పుడు యూట్యూబ్లో అయితే ట్రెండింగ్ అవుతుంది, స్కేరీ హౌస్ దుర్గామాత అనేసి. సో ఎవ్రీ ఇయర్ అందరూ అయితే వెయిట్ చేస్తుంటారు మీ దుర్గామాత చూద్దామని. సో ఈసారి కాన్సెప్ట్ ఏంది, ఎట్లా తీసుకొస్తున్నారు, సో ఏంది అనేసి ఎవ్రీ ఇయర్ అయితే మీరు కొత్తగా ట్రై చేస్తుంటారు. సో ఈ ఇయర్ వచ్చేసి మనకి ఇది స్క్వేరీ హౌస్ 2 అనమాట. సో అన్న వాళ్ళని అయితే చూపిస్తాను ఒకసారి. జై బోలో దుర్గా మాతాకి. సో ఎట్లనే షెడ్ చూపిస్తాను. సో షెడ్ని కూడా చూస్తున్నారు కదా మీరు ఒకసారి. పైన మనకి చెట్టు లోపల నుంచి రూట్స్ అయితే ఎట్లా వస్తాయో సేమ్ అదే కాన్సెప్ట్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో బ్యాక్ డ్రాప్లో అమ్మవారికి చూస్తున్నారు కదా. సో స్టోన్ ఫినిష్ వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్లో ఎట్లుంటుందో సేమ్ అట్లనే, అంటే చెట్టుది మొత్తం ఎట్లుంటుందో ఆ కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చినారు. సో చూస్తున్నారు కదా. సో అమ్మవారు అయితే కరెక్ట్ ఫిట్ అయిందనమాట. సో చూస్తున్నారు కదా మనకి సింహాలు అయితే చాలా అగ్రెసివ్ అయితే ఉన్నాయి. సో వాటి ఐస్ చూడవచ్చు.
మనకు అట్లనే కళ్ళు కూడా చూస్తున్నారు కదా. సో వైట్ టైగర్ అయితే మనకి దుర్గమ్మ తప్ప పైకి అయితే ఎక్కుతుంది. సో చూస్తున్నారు కదా. సో నేను ఒకసారి బయటికి వెళ్ళి అయితే కాన్సెప్ట్ని అయితే మొత్తం చూపిస్తాను మళ్ళీ ఒకసారి. సో ఇది మనకి ఎగ్జిట్ అన్నమాట. సో చూస్తున్నారు కదా ఎగ్జిట్ కూడా ఎట్లా ప్లాన్ చేసినారో. సో చూడవచ్చు మనం కాన్సెప్ట్ అయితే. సో మనకి కాచిగూడ సత్యనగర్ దుర్గామాత ఐడిల్ 2024 యూనిక్ కాన్సెప్ట్ ప్యారీ హౌస్ 2. సో ఇదైతే చాలా కష్టపడుతున్నారు మొత్తం క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి. మార్నింగ్ 4 వరకు అయితే క్రౌడ్ వస్తుంది. సో చూస్తున్నారు కదా. సో మనకి లొకేషన్ అయితే తెలుసు కదా ఫ్రెండ్స్. సో కాచిగూడ స్టేషన్ కమాన్ ఉంటుంది కదా. సో కమాన్ దగ్గర ఉంటుంది రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ అని నేను కొట్టినా కానీ మనం ఇక్కడికైతే రీచ్ అయిపోతాం. సో అన్న వాళ్ళు అయితే మనకి బాగా చెప్పినారు అనమాట. సో సపోర్ట్ చేసినారు వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేసినారు లోపలికి వెళ్ళడానికి. సో ఈ క్రౌడ్లో మనం బ్లాగ్ అయితే తీయలేము. సో వాళ్ళైతే మనకు హెల్ప్ చేసినారు. సో చూస్తున్నారు కదా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ వీడియోస్ అయితే నేనైతే తీసుకొని వస్తాను మీ ముందుకి. సో నేను మీ గౌరీ కృష్ణ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ ఫ్రెండ్స్, ఎవ్రీవన్ సైనింగ్ ఆఫ్.